హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనము డిఎస్సి, ఎస్సిటి, ఈవీఎస్ అండ్ ఎస్ఏ బయోసైన్స్ అండ్ టెట్‌కి ఉపయోగపడే సైన్స్ కంటెంట్ క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా! లాస్ట్ క్లాస్‌లో క్లాస్ 7th ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు వీడియోలో మనము క్లాస్ 7th సెకండ్ లెసన్ అయిన యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్లీ యాసిడ్స్ అనేవి సోర్ ఇన్ టేస్ట్ కలిగి ఉంటాయి. అంటే యాసిడ్స్ మనం టేస్ట్ చేస్తే పుల్లగా ఉంటాయి. వేరాస్ బేసెస్ అనేవి సోపీ టు టచ్. అంటే మనం వాటిని బేసెస్‌ని టచ్ చేసినప్పుడు మనకి సోప్‌ని టచ్ చేసిన ఫీలింగ్ వస్తది. కానీ మనము ప్రతి ఒక్క యాసిడ్‌ని టేస్ట్ చేసి ఇది యాసిడ్, ఇది బేస్ అని మనం చెప్పలేం కదా! ఎందుకంటే కొన్ని టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి మన బాడీకి హార్మ్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. సో అలాంటి కండిషన్‌లో మనము యాసిడ్స్ అండ్ బేసెస్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో దానికోసమని మనం కొన్ని సబ్స్టెన్సెస్‌ని యూజ్ చేస్తాము. కొన్ని సబ్స్టెన్సెస్‌ని మనము యాసిడ్స్‌కి అండ్ బేసెస్‌కి యాడ్ చేయడం వల్ల ఆ సబ్స్టెన్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతది. సో ఆ సబ్స్టెన్స్ ఏదైతే సబ్స్టెన్స్ మనం యాడ్ చేయడం వల్ల యాసిడ్స్ అండ్ బేసెస్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుందో, సో ఆ సబ్స్టెన్స్‌ని మనం ఏమంటామంటే ఇండికేటర్ అని అంటాము. ఓకే. సో దాని నేమ్ ఎందుకు ఇండికేటర్ అని ఇస్తున్నాం? ఎందుకంటే దాని కలర్ చేంజ్ వల్ల మనము యాసిడ్స్ అండ్ బేసెస్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి వాటిని మనము ఇండికేటర్స్ అని అంటున్నాం. ఇండికేటర్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఒక సబ్స్టెన్స్‌ని యాసిడ్ ఆర్ బేస్‌కి యాడ్ చేయడం వల్ల ఈ సబ్స్టెన్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయ్యి అది యాసిడ్ ఆర్ బేస్ అనేది మనకి చెప్తుంది కాబట్టి ఈ సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటున్నాం? ఇండికేటర్స్ అని అంటున్నాము. సో ఇక్కడ మనం ఒక న్యాచురల్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ టర్మరిక్ పౌడర్. ఈ పేపర్ పైన మనము ఈ పసుపు రాసిన పేపర్ పైన మనం ఎప్పుడైతే లైమ్ వాటర్ తోటి డిజైన్ వేస్తామో అప్పుడు ఆ డిజైన్ అనేది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. ఓకే. లైమ్ వాటర్ అనేది బేస్. సో టర్మరిక్ అనేది బేస్ ప్రెజెన్స్‌లో రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఇది మనకి ఈ ఎక్స్‌పెరిమెంట్ ఈ యాక్టివిటీ నుంచి అర్థమైంది. టర్మరిక్ పౌడర్ కాకుండా మనం నేచర్‌లో ఇంకా చాలా న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి. అవేంటి అనేది చూద్దాం ఇప్పుడు. పెటల్స్ ఆఫ్ హైబిస్కస్. సో ఈ పెటల్స్ ఆఫ్ హైబిస్కస్‌ని కూడా మనం న్యాచురల్ ఇండికేటర్ లాగా యూజ్ చేయొచ్చు. హైబిస్కస్ పెటల్ నుంచి వచ్చిన వాటర్‌ని మనం ఎప్పుడైతే యాసిడ్స్‌కి యాడ్ చేస్తామో అప్పుడు అది రెడ్ కలర్‌లోనే ఉంటది. బట్ వేరాస్ ఇండికేటర్‌ని బేస్‌కి యాడ్ చేస్తామో అప్పుడు అది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఓకే. సో ఇక్కడ పెటల్స్ ఆఫ్ హైబిస్కస్ లిక్విడ్ అనేది యాసిడ్ ప్రెజెన్స్‌లో ఒక కలర్ షో చేస్తుంది. బేస్ ప్రెజెన్స్‌లో ఇంకొక కలర్ షో చేస్తుంది. సో ఇక్కడ దీని కలర్ చేంజ్‌ని బట్టి మన యాసిడ్ ఆర్ బేస్‌ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి పెటల్స్ ఆఫ్ హైబిస్కస్ అనేది ఒక ఇండికేటర్. సో నెక్స్ట్ మ్యాంగో లీఫ్. సో మ్యాంగో లీఫ్‌ని మనం న్యాచురల్ ఇండికేటర్ లాగా కన్సిడర్ చేయము. ఎందుకంటే లాగా యూజ్ చేయాలంటే దాంట్లో పిగ్మెంట్స్ అనేవి ఉండాలి. బట్ ఈ మ్యాంగో లీఫ్‌లో ఇండికేటర్ లాగా యూజ్ అయ్యే పిగ్మెంట్స్ లేవు కాబట్టి మ్యాంగో లీఫ్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ ఇండికేటర్. నెక్స్ట్ ఏంటి? బీట్రూట్. బీట్రూట్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ ఇండికేటర్. బీట్రూట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్‌ని ఎప్పుడైతే మనం యాసిడ్‌కి యాడ్ చేస్తామో అక్కడ సొల్యూషన్‌లో కలర్ చేంజ్ అనేది ఏమీ జరగదు. బట్ వేరాస్ ఈ బీట్రూట్ సొల్యూషన్‌ని ఎప్పుడైతే మనం బేస్‌కి యాడ్ చేస్తామో అప్పుడు అది యెల్లో కలర్‌కి చేంజ్ అవుతది. సో ఇలా యాసిడ్ ఆర్ బేస్‌ని ఈ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది కలర్ చేంజ్ ద్వారా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ బీట్రూట్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్. నెక్స్ట్ ఈజ్ ఒలియండర్. ఒలియండర్ అంటే నేరియం ఆర్ గన్నేరు పువ్వు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ ఇండికేటర్. ఇది యాసిడ్ అండ్ బేస్ ప్రెజెన్స్‌లో కలర్ చేంజ్‌ని ఎలా చూపిస్తదంటే ఒలియండర్ ఎక్స్ట్రాక్ట్‌ని మనం ఎప్పుడైతే యాసిడ్‌కి యాడ్ చేస్తామో అది రెడ్ కలర్‌లో ఉంటది. అండ్ ఎప్పుడైతే మనం దీన్ని బేస్‌కి యాడ్ చేస్తామో అప్పుడు అది బ్లూ, గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఓకే. సో ఈ విధంగా ఒలియండర్ ఎక్స్ట్రాక్ట్ కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ ప్రెజెన్స్‌లో డిఫరెంట్ కలర్స్‌ని చూజ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యాచురల్ ఇండికేటర్. ఓకే. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద న్యాచురల్ ఇండికేటర్స్. సో మీరు లిట్మస్ పేపర్ గురించి కూడా వినుంటారు కదా! సో ఈ లిట్మస్ పేపర్‌ని కూడా మనం న్యాచురల్ ఇండికేటర్స్ అయిన లైకెన్స్ నుంచి ప్రిపేర్ చేస్తాము. సో ఈ లైకెన్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తోటి మనం లిట్మస్ పేపర్స్‌ని తయారు చేస్తాము. మనకి లిట్మస్ పేపర్స్ అనేవి రెడ్ అండ్ బ్లూ ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి మార్కెట్‌లో. రెడ్ లిట్మస్ పేపర్‌ని మనం ఎప్పుడైతే బేసిక్ సొల్యూషన్‌లో యాడ్ చేస్తామో అప్పుడు ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతది. అండ్ ఈ బ్లూ లిట్మస్ పేపర్‌ని ఎప్పుడైతే మనం అసిడిక్ సొల్యూషన్‌లోకి డిప్ చేస్తామో బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఓకే. ఏమన్నాను? రెడ్ లిట్మస్ పేపర్‌ని ఎప్పుడైతే మనము బేసిక్ సొల్యూషన్‌లో పెడతామో అప్పుడు బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అదే ఈ రెడ్ లిట్మస్ పేపర్‌ని మనం యాసిడ్‌లో పెట్టినామనుకోండి అప్పుడు రెడ్ లిట్మస్ పేపర్‌లో అసలు చేంజ్ అనేది ఏమీ ఉండదు.
ఉండదు. బ్లూ లిట్మస్ పేపర్ కూడా అంతే. బ్లూ లిట్మస్ పేపర్‌ని మనం ఎప్పుడైతే యాసిడిక్ సొల్యూషన్‌లో పెడతామో అప్పుడు అది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. కానీ అదే బేసిక్ సొల్యూషన్‌లో పెట్టినామనుకోండి ఈ బ్లూ లిట్మస్ పేపర్‌ని అక్కడ కలర్ చేంజ్ అనేది ఏమీ జరగదు. ఓకే. అర్థమైంది కదా లిట్మస్ పేపర్స్ గురించి. సో నెక్స్ట్ మనము అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ గురించి నేర్చుకుందాం. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము న్యాచురల్ యాసిడ్స్‌కి. సో మనకి చీమ కుట్టిందనుకోండి, చీమ కుట్టిన ఏరియాలో మనకి మంటొస్తది. ఎందుకట్లా మంటొస్తుంది? ఎందుకంటే ఎప్పుడైతే ఈ యాంట్ మనని బైట్ చేస్తదో అప్పుడు అదొక టైప్ ఆఫ్ యాసిడ్‌ని మన బాడీలోకి ఎంటర్ చేస్తది. సో దానివల్ల మనకి మంట అనేది వస్తది. యాసిడ్ నేమ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. సో యాంట్ రిలీజ్ చేసే యాసిడ్ నేమ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్. దానివల్లనే మనకి మంట వస్తూ ఉంటది. సో ఏవైతే యాసిడ్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్‌లో ఉంటాయో ఆ యాసిడ్స్‌ని మనము న్యాచురల్ యాసిడ్స్ అని అంటాము. టేబుల్‌ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ నుంచి క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ దీస్ సబ్స్టెన్సెస్. ఫస్ట్ అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ అనేది మనకి వెనిగర్‌లో కనిపిస్తది. ఫార్మిక్ యాసిడ్ ఎక్కడ కనిపిస్తది? యాంట్ బైట్‌లో కనిపిస్తది. ఓకే. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది లెమన్ ఆరెంజ్‌లో ఉంటది. నెక్స్ట్ బ్యూటైరిక్ యాసిడ్. ఈ బ్యూటైరిక్ యాసిడ్ అనేది స్టేల్ చీజ్ అంటే ఖరాబ్ అవుతున్న చీజ్ ఉంటది కదా! ఆ ఖరాబ్ అవుతున్న చీజ్‌లో మనకి ఈ బ్యూటైరిక్ యాసిడ్ అనేది ఉంటది. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్‌లలో ఉంటది. బటర్ మిల్క్, కర్డ్‌లలో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ అనేది స్పినాచ్ అంటే పాలకూర అండ్ టొమాటోలో ఉంటది. దాని నెక్స్ట్ ఏంటి? మాలిక్ యాసిడ్. మాలిక్ యాసిడ్ అనేది యాపిల్స్‌లలో ఉంటది. నెక్స్ట్ టానిక్ యాసిడ్. సో టానిక్ యాసిడ్ అనేది టీలో కనిపిస్తది. టీ ఫర్ టానిక్ యాసిడ్, టీ ఫర్ టీ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓలిక్ యాసిడ్. ఓలిక్ యాసిడ్ అనేది ఓలివ్ ఆయిల్‌లో కనిపిస్తది. ఓలిక్ అండ్ ఓలివ్ అవి 2 కూడా ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టీరిక్ యాసిడ్. ఈ స్టీరిక్ యాసిడ్ అనేది ఫ్యాట్స్‌లలో కనిపిస్తది. నెక్స్ట్ ఏంటి? టార్టారిక్ యాసిడ్. టార్టారిక్ యాసిడ్ అనేది మనకి టామరిన్ అండ్ గ్రేప్స్‌లలో కనిపిస్తది. టార్టారిక్ యాసిడ్ స్టార్ట్స్ విత్ టీ అండ్ టామరిన్ ఆల్సో స్టార్ట్స్ విత్ టీ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పాల్మిటిక్ యాసిడ్. పాల్మిటిక్ యాసిడ్ అనేది పామ్ ఆయిల్‌లో కనిపిస్తది. నేమ్‌లోనే ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంటది. నెక్స్ట్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్. సో ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ నథింగ్ బట్ వైటమిన్ సి కదా! సో ఈ వైటమిన్ సి అనేది మనకి ఆమ్లాలో కనిపిస్తది. ఓకే. నెక్స్ట్ ఏంటి? యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అనేది యూరిన్‌లో ఉంటది. సో ఈ విధంగా నిమోనిక్స్ తోటి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ఒక 2, 3 టైమ్స్ చూసామనుకోండి ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌లో రిజిస్టర్ అయిపోతది. సో ఇవన్నీ న్యాచురల్ యాసిడ్స్ కదా! న్యాచురల్ యాసిడ్సే కాకుండా మనం కొన్ని యాసిడ్స్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఇంకా చాలా యాసిడ్స్ ఉంటాయి. వీటన్నిటిని మనము మినరల్స్‌ని యూజ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. ఓకే. బేసిక్ నేచర్ గురించి నేర్చుకుందాం. ఫేస్‌ని మనం టచ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తదని చెప్పాను. సోపీ ఫీలింగ్ వస్తది. అంటే అవి సోపీగా ఉంటాయి. ఇలా సోపీ టు టచ్ ఉన్న సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటాము? బేసెస్ అంటాము. అండ్ ఆ సబ్స్టెన్సెస్ యొక్క నేచర్ అనేది బేసిక్ ఇన్ నేచర్. సో మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసే కొన్ని సబ్స్టెన్సెస్‌లో మనకి డిఫరెంట్ బేసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. డైలీ లైఫ్‌లో అలా బేసెస్ లాగా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏంటంటే సోప్, గ్లాస్ క్లీనర్స్ అన్నీ కూడా బేసిక్ నేచర్‌ని కలిగి ఉంటాయి. అంటే నథింగ్ బట్ దాంట్లో బేసెస్ అనేవి ఉంటాయి. కొన్ని టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్‌లో ఎలాంటి బేసెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. లైమ్ వాటర్‌లో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటది. నెక్స్ట్ గ్లాస్ క్లీనర్స్‌లో మనకి అమోనియం హైడ్రాక్సైడ్ ఉంటది. ఇట్ ఈస్ ఆల్సో ఏ బేస్. అండ్ సోప్స్‌లలో మనకి సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. ఎస్ ఫర్ సోప్స్ అండ్ ఎస్ ఫర్ సోడియం హైడ్రాక్సైడ్. సోప్స్‌లలో సోడియం హైడ్రాక్సైడే కాకుండా పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా కొన్ని సోప్స్‌లలో ప్రెజెంట్ అయి ఉంటది. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటది. ఓకే. అర్థమైంది కదా! లైమ్ వాటర్‌లో కాల్షియం హైడ్రాక్సైడ్, గ్లాస్ క్లీనర్స్‌లలో అమోనియం హైడ్రాక్సైడ్, సోప్స్‌లలో పొటాషియం అండ్ సోడియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే. చిన్న యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీలో ఏం చేశారంటే మెగ్నీషియం రిబ్బన్‌ని తీసుకొని దాన్ని మనం కాల్చాము. ఓకే. సో అలా కాల్చినప్పుడు మనకి ఒక వైట్ యాష్ అనేది ఫార్మ్ అయింది. ఈ వైట్ యాష్‌ని మనం ఎప్పుడైతే కొంచెం వాటర్‌లో డిసాల్వ్ చేస్తామో అప్పుడు మనకు ఒక సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతది కదా! ఈ సొల్యూషన్‌లో ఎప్పుడైతే మనము బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్‌ని డిప్ చేస్తున్నామో, సో ఈ సొల్యూషన్‌లో ఎప్పుడైతే మనము రెడ్ లిట్మస్ పేపర్ పెట్టామో అప్పుడు ఆ రెడ్ లిట్మస్ పేపర్ కాస్త బ్లూ లిట్మస్ పేపర్ లాగా మారింది. రెడ్ లిట్మస్ పేపర్‌తో పాటు బ్లూ లిట్మస్ పేపర్ కూడా పెడుతున్నామని చెప్పాను కదా!
ఈ బ్లూ లిట్మస్ పేపర్‌లో అసలు చేంజ్ అనేది జరగలేదు. సో, ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ పేపర్ లాగా మారుతుందంటే ఈ సొల్యూషన్ అనేది ఎలా ఉన్నట్టు బేసిక్ నేచర్‌ని కలిగి ఉన్నట్టు అర్థం కదా! ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుంది, మెగ్నీషియం రిబ్బన్‌ని మనం బర్న్ చేస్తున్నప్పుడు మనకు వైట్ యాష్ వచ్చింది. దాన్ని మనం వాటర్‌లో డిసాల్వ్ చేస్తున్నాం. అంటే ఆ వైట్ యాష్‌లో మనకి ఆక్సైడ్స్ ఆఫ్ మెగ్నీషియం అనేది ఉంటది. సో, దీన్ని మనము ఎప్పుడైతే వాటర్‌లో డిసాల్వ్ చేస్తామో అప్పుడు మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కదా! అందుకే మనం రెడ్ లిట్మస్ పేపర్‌ని పెట్టినప్పుడు ఆ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ లాగా మారింది ఆ సొల్యూషన్‌లో. ఓకే. సిమిలర్‌లీ మనము ఆక్సైడ్స్ ఆఫ్ పొటాషియం అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ సోడియం తోటి కూడా జరుగుద్ది. ఆక్సైడ్స్ ఆఫ్ పొటాషియం నుంచి పొటాషియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుతది. అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ సోడియం నుంచి సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫార్మ్ అవుతది. ఎప్పుడు ఈ ఆక్సైడ్స్ ఆఫ్ పొటాషియం అండ్ సోడియంని మనము వాటర్‌లో డిసాల్వ్ చేసినప్పుడు. ఓకే. సో, ఇవన్నీ కూడా బేసెస్ అండ్ బేసెస్ అనేవి సోపీ టు టచ్. ఓకే. నెక్స్ట్ కెమికల్ ఇండికేటర్స్ గురించి నేర్చుకుందాం. మనం ఆల్రెడీ న్యాచురల్ ఇండికేటర్స్ నుంచి లెసన్ బిగినింగ్‌లో నేర్చుకున్నాం కదా! సో, లెట్స్ లెర్న్ అబౌట్ కెమికల్ ఇండికేటర్స్. సో, ఇక్కడ 2 కెమికల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అవేంటంటే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్. సో, ఇవి 2 కూడా కెమికల్ ఇండికేటర్స్. సో, ఈ కెమికల్ ఇండికేటర్స్ కూడా మనము ఎందుకు యూజ్ చేస్తాము, యాసిడ్స్ అండ్ బేసెస్‌ని టెస్ట్ చేయడానికి ఈ కెమికల్ ఇండికేటర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది ఏ విధంగా యాసిడ్స్ అండ్ బేసెస్‌లో కలర్ చేంజ్‌ని షో చేస్తది. అండ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది ఏ విధంగా కలర్ చేంజ్‌ని షో చేస్తది యాసిడ్స్ అండ్ బేసెస్‌లో అనేది తెలుసుకుందాం. ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్‌ని ఎప్పుడైతే మనం యాసిడ్స్‌లోకి యాడ్ చేస్తామో అక్కడ కలర్ చేంజ్ అనేది ఏమీ జరగదు. బట్ వెన్ వి యాడ్ దిస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ టు బేస్, అప్పుడు బేస్‌లోకి ఫినాప్థలిన్ ఇండికేటర్‌ని యాడ్ చేయగానే ఆ బేసిక్ సొల్యూషన్ అనేది పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఓకే. ఫినాప్థలిన్ ఇండికేటర్‌ని యాసిడ్స్‌లోకి యాడ్ చేసినప్పుడు కలర్ చేంజ్ ఏం అవ్వలేదు. బట్ వెనెవర్ వి యాడ్ దిస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ టు ఎ బేస్, ఇట్ చేంజెస్ ఇట్స్ కలర్ టు పింక్. ఓకే. క్లియర్ కదా! నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. సో, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్‌ని మనం ఎప్పుడైతే యాసిడ్‌కి యాడ్ చేస్తామో అప్పుడు అది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్‌ని ఎప్పుడైతే మనం బేస్‌లోకి యాడ్ చేస్తామో అప్పుడు అది యెల్లో కలర్‌లోకి చేంజ్ అవుతది. సో, ఈ విధంగా మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాసిడ్ అండ్ బేసెస్‌పై టెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, కొంతమంది మెజిషియన్స్ లెమన్‌ని కట్ చేసి బ్లడ్ వస్తున్నట్టు చూపిస్తూ మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా! సో, అక్కడ ఏం చేస్తారంటే మెజిషియన్స్ వాళ్ళ నైఫ్‌ని మిథైల్ ఆరెంజ్‌లో కానీ, లేకపోతే హైబిస్కస్ సొల్యూషన్ ఇండికేటర్స్‌లో కానీ డిప్ చేసి ఆ నైఫ్ తోటి లెమన్‌ని కట్ చేసినప్పుడు ఏమవుతదంటే లెమన్‌లో సిట్రిక్ యాసిడ్ ప్రెజెంట్ అయి ఉంటది కదా! సో, ఇండికేటర్స్ ఎప్పుడైతే యాసిడ్ తోటి కాంటాక్ట్‌లోకి వస్తాయో అప్పుడు ఆ ఇండికేటర్ అనేది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది కదా! సో, అందువల్లనే మనకి ఆ లెమన్‌ని కట్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తున్నట్టు కనిపిస్తది. ఓకే. సో, ఈ విధంగా మెజిషియన్స్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు సైన్స్ టిప్స్‌ని యూజ్ చేసి. నెక్స్ట్ కొన్ని మెటల్స్ ఉంటాయి కదా! కాపర్, జింక్, మెగ్నీషియం, ఐరన్, బ్రాస్ అండ్ అల్యూమినియం. ఈ మెటల్స్ ఎప్పుడైతే యాసిడ్ తోటి రియాక్ట్ అవుతదో అప్పుడు అది హైడ్రోజన్ గ్యాస్‌ని లిబరేట్ చేస్తది. ఓకే. ఏమన్నాను? మెటల్స్ ఎప్పుడైతే యాసిడ్ తోటి కాంటాక్ట్‌లోకి వస్తాయో అప్పుడు ఈ మెటల్స్ అనేవి యాసిడ్ తోటి రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్‌ని లిబరేట్ చేస్తది. హైడ్రోజన్ గ్యాస్ యొక్క నేచర్ ఎలా ఉంటదంటే అది ఫైర్‌ని క్యాచ్ చేస్తది విత్ ఎ పాప్ సౌండ్. సో, ఇది హైడ్రోజన్ గ్యాస్ యొక్క నేచర్. హెన్రీ క్యావెండిష్ అనే ఇటాలియన్ సైంటిస్ట్ ఈ కలర్‌లెస్ గ్యాస్ అయిన హైడ్రోజన్‌ని డిస్కవర్ చేశాడు. హైడ్రోజన్ గ్యాస్ తోటి బెలూన్స్‌ని ఫిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ బెలూన్స్‌ని డెకరేషన్ పర్పస్‌లో యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్ ఉంటాయి కదా! సో, ఈ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్ జనరల్‌గా టిన్ తోటి కోట్ చేయబడతాయి. ఎందుకు ఈ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్‌ని టిన్ తోటి కోట్ చేస్తారంటే బ్రాస్ అండ్ కాపర్ అనేవి మెటల్స్ కదా! ఈ మెటల్స్ తోటి చేసిన వెజల్స్‌లలో మనం ఒకవేళ ఏమైనా ఫుడ్ మెటీరియల్స్‌ని పెడితే ఒకవేళ గనక ఫుడ్ మెటీరియల్స్‌లలో యాసిడ్స్ గనక ప్రెజెంట్ అయ్యి ఉంటే అవి ఆ మెటల్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల అవి బ్లూ గ్రీన్ కాంపౌండ్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈ బ్లూ గ్రీన్ కాంపౌండ్ అనేది మన హెల్త్‌కి హార్మ్‌ఫుల్. సో, ఇది అవాయిడ్ చేయడం కోసమని మనము కాపర్ అండ్ బ్రాస్ వెజల్స్‌ని టిన్ తోటి కోట్ చేస్తూ ఉంటాము. ఓకే. అండ్ మనము పికిల్స్, జెల్లీస్, జామ్స్‌ని మనము గ్లాస్, పోర్సిలిన్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్‌లో స్టోర్ చేస్తాము. ఎందుకు పికిల్స్, జామ్స్ అండ్ జెల్లీస్‌ని ఇలా గ్లాస్, పోర్సిలిన్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్‌లో స్టోర్ చేస్తున్నామంటే
ఈ పికిల్స్, జామ్స్ అండ్ జెల్లీస్‌లో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ గనుక మనం వీటిని కాపర్ అండ్ బ్రాస్ వెసల్స్‌లో ప్రిజర్వ్ చేశామనుకోండి, అందులో ఉన్న యాసిడ్స్ అనేవి కాపర్ అండ్ బ్రాస్ వెసల్స్ తోటి రియాక్ట్ అయ్యి వాటిని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి పికిల్, జామ్స్ అండ్ జెల్లీస్‌ని గ్లాస్, పోర్సిలిన్, ప్లాస్టిక్ కంటైనర్స్‌లో స్టోర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మనము యాసిడ్ రెయిన్స్ గురించి నేర్చుకుందాము. యాక్చువల్లీ యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ అనేది రెయిన్ వాటర్ తోటి మిక్స్ అవుతుందో ఆ కాంబినేషన్ని మనము యాసిడ్ రెయిన్స్ అని అంటాము. యాక్చువల్లీ యాసిడ్ రెయిన్స్ అనేవి ఎందుకు పడతాయి అండ్ యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. యాసిడ్ రెయిన్స్ అనేవి బిల్డింగ్స్ కానీ కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్. సో ఇలాంటి యూనిక్ మాన్యుమెంట్స్ కూడా ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ఖరాబ్ అవుతూ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్, యాసిడ్ రెయిన్స్ అనేవి మన స్కిన్కి అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి కూడా మంచిది కాదు. ఓకే, అందుకే యాసిడ్ రెయిన్స్ పడకుండా మనము కాపాడుకోవాలి. మరి యాసిడ్ రెయిన్స్ ఎలా పడుతున్నాయి అంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడం వల్ల ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా అయిపోయాయి కదా మన వరల్డ్ వైడ్గా. సో ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ ఇండస్ట్రీస్ నుంచి సమ్ వేస్ట్ గ్యాసెస్ లైక్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి అట్మాస్ఫియర్లోకి. సో ఈ యాసిడ్స్ అనేవి ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ ఆ రెయిన్ పడుతున్నప్పుడు రెయిన్ వాటర్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్గా, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది నైట్రిక్ యాసిడ్గా, కార్బన్ డయాక్సైడ్ అనేది కార్బోనిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఈ గ్యాసెస్ అనేవి యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవ్వడం వల్ల ఆ రెయిన్ వాటర్ అనేది అసిడిక్గా మారుతుంది. సో అలా యాసిడ్ రెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఈ యాసిడ్ రెయిన్స్ అనేవి పడ్డాయి. నాట్ ఓన్లీ విశాఖపట్నం, వేరే ప్లేసెస్లో కూడా ఈ యాసిడ్ రెయిన్స్ పడుతున్నాయి. దానికి రీజన్ ఇండస్ట్రియల్ రెవల్యూషనే. ఓకే, నెక్స్ట్ మనము లెమన్ జ్యూస్ అనేది మార్బుల్ తోటి, ఎగ్షెల్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల ఏం గ్యాస్ లిబరేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నారు. ఒక టెస్ట్ ట్యూబ్లో లెమన్ జ్యూస్ తీసుకొని దాంట్లో మార్బుల్ని యాడ్ చేశారు. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో లెమన్ జ్యూస్ని తీసుకొని దాంట్లో ఎగ్షెల్ని యాడ్ చేశారు. సో ఈ లెమన్ జ్యూస్ అనేది మార్బుల్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, ఎగ్షెల్స్లో కూడా అంతే. మార్బుల్ అండ్ ఎగ్షెల్ రెండు కూడా కాల్షియం కార్బోనేట్ తోటే తయారవుతాయి. కాబట్టి సో ఈ కాల్షియం కార్బోనేట్ ఎప్పుడైతే యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు అక్కడ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ యొక్క నేచర్ ఏంటి, అది ఫ్లేమ్ని ఎక్స్టింగ్యూష్ చేస్తుంది, అంటే ఆర్పేస్తుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో లెమన్ జ్యూస్ తీసుకొని మార్బుల్ వేసి ఈ టెస్ట్ ట్యూబ్ నుంచి ఒక పైప్ని ఇక్కడ లైమ్ వాటర్లోకి కనెక్ట్ చేశారు. లెమన్ జ్యూస్ అనేది ఎప్పుడైతే మార్బుల్ తోటి రియాక్ట్ అవుతుందో ఆర్ ఎగ్షెల్ తోటి రియాక్ట్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎప్పుడైతే లైమ్ వాటర్లోకి పాస్ అవుతుందో అప్పుడు ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ లెమన్ జ్యూస్ మార్బుల్ అండ్ ఎగ్షెల్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇంతకుముందే యాసిడ్ అండ్ బేసెస్ గురించి తెలుసుకున్నాం. యాసిడ్ అండ్ బేస్ని మనము కనుక్కోవడానికి ఇండికేటర్స్ని యూజ్ చేస్తున్నాం. మరి అదే న్యూట్రల్ సొల్యూషన్లో ఇండికేటర్ని వేస్తే ఏమవుతుంది, అక్కడ ఏం చేంజ్ అనేది జరగదు. ఇండికేటర్ ద్వారా మనం యాసిడ్స్ అండ్ బేసెస్ని టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. యాసిడ్ అనేది బేస్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు న్యూట్రల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా న్యూట్రల్ సొల్యూషన్ ఫామ్ చేయడానికి మనము ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ని రియాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ని రియాక్ట్ చేయడం వల్ల మనకి న్యూట్రల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా న్యూట్రల్ సొల్యూషన్స్ని మనం ఎలా ఫామ్ చేస్తున్నాం అనేది. ఈ రియాక్షన్ ఏదైతే ఉందో యాసిడ్ని బేస్ తోటి రియాక్ట్ చేసి న్యూట్రల్ సొల్యూషన్ ఫామ్ చేసే రియాక్షన్ని మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాము. క్లియర్ కదా, అర్థమైంది కదా న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి. నెక్స్ట్ మనము మాన్యూర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనము జనరల్గా ఈ మధ్యకాలంలో ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, క్రాప్ ప్రొడక్షన్ని పెంచడం కోసమని కెమికల్ ఫర్టిలైజర్స్ని ఫార్మ్స్లలో, ఫీల్డ్స్లలో యూజ్ చేస్తున్నారు. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి క్రాప్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. బట్ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఏం చేస్తున్నాయి అంటే సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని ఫార్మర్స్ ఫీల్డ్స్లలో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సాయిల్ యొక్క ప్రాపర్టీ అనేది
అసిడిక్‌గా గానీ, బేసిక్‌గా గానీ మారుతుంది. యాక్చువల్‌గా ప్లాంట్స్ మంచిగా హెల్తీగా పెరగాలంటే సాయిల్ అనేది పీహెచ్ అనేది న్యూట్రల్‌గా ఉండాలి. ఎప్పుడైతే సాయిల్ పీహెచ్ అనేది టూ అసిడిక్ ఆర్ టూ బేసిక్‌గా మారుతదో అప్పుడు అక్కడ ప్లాంట్స్ అనేవి ఆ సాయిల్‌లో ప్లాంట్స్ అనేవి సరిగ్గా పెరగవు. సో, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్‌ని యూజ్ చేయడం వల్ల సాయిల్ ప్రాపర్టీ అనేది టూ అసిడిక్ ఆర్ టూ బేసిక్‌గా మారుతుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్‌ని యూజ్ చేయకుండా క్రాప్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ మాన్యూర్‌ని యూజ్ చేయాలి. సో, ఈ ఆర్గానిక్ మాన్యూర్‌ని యూజ్ చేయడం వల్ల క్రాప్ ప్రొడక్షన్ పెరుగుతది అండ్ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వవు. ఓకే. సో, అందుకే ఆర్గానిక్ మాన్యూర్‌ని యూజ్ చేసి క్రాప్ ప్రొడక్షన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనము సాల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందే మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. అక్కడ ఏం నేర్చుకున్నాం, ఎప్పుడైతే యాసిడ్ అండ్ బేస్ అనేది ఈక్వల్ ప్రొపోర్షన్స్లో రియాక్ట్ చేస్తామో అప్పుడు మనకి న్యూట్రల్ సొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పాను కదా. సో, ఈ యాసిడ్ అనేది ఎప్పుడైతే బేస్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ అవ్వడం వల్ల సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. యాక్చువల్‌గా ఎప్పుడైతే యాసిడ్ అండ్ బేస్‌ని మిక్స్ చేస్తామో అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగి ఈ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైతే మనము హెచ్‌సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్‌ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తోటి రియాక్ట్ చేస్తామో అప్పుడు మనకి సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? సాల్ట్ ఫార్మేషన్‌కి ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని ఎప్పుడైతే మనము కాస్టిక్ సోడా ఆర్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఒక సాల్ట్ అయిన సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఒక సాల్ట్ ఫార్మేషన్ అనేది మనం యూజ్ చేసే యాసిడ్ అండ్ బేస్ యొక్క టైప్ మీద డిపెండ్ అవుతుంది. యాసిడ్ అండ్ బేస్ యొక్క రేషియోస్ మిక్చర్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా. ఆల్ న్యూట్రల్ సొల్యూషన్స్ ఆర్ నాట్ సాల్ట్ సొల్యూషన్స్. అన్ని న్యూట్రల్ సొల్యూషన్స్ అనేవి సాల్ట్స్ కాదు. షుగర్ అండ్ స్టార్చెస్ అనేవి న్యూట్రల్గా ఉంటాయి బట్ అవి సాల్ట్స్ కావు. కొన్ని న్యూట్రల్ సొల్యూషన్స్ మాత్రమే సాల్ట్స్ అవుతాయి. ఓకే. అర్థమైంది కదా. ఏవైతే సాల్ట్స్ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తాయో అలాంటి సాల్ట్స్ని మనం ఏమంటామంటే అసిడిక్ సాల్ట్స్ అని అంటాము. అండ్ ఏవైతే సాల్ట్స్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లాగా మారుస్తాయో ఆ సాల్ట్స్ని మనము బేసిక్ సాల్ట్స్ అని అంటాము. సాల్ట్స్ అనేవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చలేవు అండ్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లాగా మార్చలేవు. అలాంటి సాల్ట్స్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ సాల్ట్స్ అని అంటాము. ఓకే. అర్థమైంది కదా. సో, ఇక్కడ కాపర్ సల్ఫేట్, కామన్ సాల్ట్ అండ్ సోడియం కార్బోనేట్ సాల్ట్స్ ఇచ్చారు కదా. సో, ఈ కాపర్ సాల్ట్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లాగా మారుస్తుంది. అంటే ఇది యాసిడిక్ ఇన్ నేచర్. కామన్ సాల్ట్ అనేది న్యూట్రల్ నేచర్ కలిగి ఉంటుంది. సో, ఇది లిట్మస్ పేపర్ మీద ఏం ఎఫెక్ట్ని షో చేయదు. వేరే సోడియం కార్బోనేట్ అనేది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లాగా మారుస్తుంది. సో దట్ వీ క్యాన్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే. సో, మన బాడీ జనరల్‌గా స్వెట్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా. సో, ఆ స్వెట్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది. దీని అర్థం ఏంటి, మన బాడీ అనేది కొన్ని సాల్ట్స్‌ని ఎక్స్‌క్రీషన్ త్రూ లాస్ అవుతూ ఉంటుంది. సో, మన బాడీకి కొన్ని సాల్ట్స్ అనేది అవసరం ఉంటుంది. సో, ఆ అవసరం ఉన్న సాల్ట్స్‌ని మన బాడీ అబ్జర్వ్ చేసుకొని ఎక్సెస్ సాల్ట్స్‌ని ఎక్స్‌క్రీషన్ రూపంలో బాడీ బయటికి పంపిస్తూ ఉంటుంది. స్వెట్ రూపంలో పంపిస్తూ ఉంటుంది. అందుకే మన స్వెట్ అనేది సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము యూజెస్ ఆఫ్ సమ్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి తెలుసుకుందాం. యాసిడ్స్ని మనము పికిల్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాము. పికిల్ ప్రిపరేషన్లో మనం యూజ్ చేసే యాసిడ్ నేమ్ వచ్చేసి అసిటిక్ యాసిడ్. అండ్ పులిహోర ప్రిపరేషన్ కోసం మనం సిట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. అండ్ కూల్ డ్రింక్స్లలో మనము కార్బోనిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. ఇంక్ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. మాన్యూర్స్ అండ్ బ్యాటరీస్లలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. మెడిసిన్స్ డైస్లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. ఎక్స్ప్లోసివ్స్లలో నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. ఈ లిస్ట్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం యూజ్ చేసే బేసెస్ గురించి తెలుసుకుందాము. గ్రీస్ స్టెయిన్స్ని రిమూవ్ చేయడానికి మనము అమోనియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాము. సోప్స్లలో సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్లో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ యూజెస్ ఆఫ్ బేసెస్. నెక్స్ట్ సాల్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సాల్ట్స్ని మనము ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాము.
ఆ సాల్ట్ నేమ్ వచ్చేసి కామన్ సాల్ట్. క్లోత్స్ వాషింగ్‌లో మనము వాషింగ్ సోడాని యూజ్ చేస్తాము. కూల్ డ్రింక్స్ అండ్ కేక్స్‌లలో మనము బేకింగ్ సోడాని యూజ్ చేస్తాము. ఓకే. ఇలా యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్‌ని మన డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ చాప్టర్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. నెక్స్ట్ క్లాస్‌లో మనం థర్డ్ లెసన్‌ని నేర్చుకుందాము. ఈ వీడియో గనక మీకు హెల్ప్‌ఫుల్ అయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.